అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాజీ అబ్దుల్ అజీజ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. అంటే 2019లో వైఎస్ఆర్సీపీ 10కి 10 కైవసం చేసుకుంది. ఆయన న్యాయం చేయలేకపోయారు, అభివృద్ధిలో సున్నా అయిపోయారు. మళ్ళీ ఎలక్షన్ జరగబోతోంది, ఎలా ఉండబోతోంది? బటన్ ఒత్తితే పెన్షన్, బటన్ ఒత్తితే అది వచ్చేది, అది ఎవరు కానీ సంక్షేమం చేసేదే. ఎంపీ స్థానం కల్పిస్తున్నారని ఈ మధ్యన బాగా చంద్రబాబు గారు ఈ 14th లోపల నిర్ణయం తీసుకుంటారు. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హాజీ అబ్దుల్ అజీజ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఎలా ఉన్నారు, ఏంటి? బ్రహ్మాండంగా ఉన్నామండి. సార్ చెప్పండి, అంటే తెలుగుదేశం పార్టీ అంటే 2019లో వైఎస్ఆర్సీపీ 10కి 10 కైవసం చేసుకున్నది. రేపు 2024లో మళ్ళీ ఎలక్షన్ జరగబోతోంది, ఎలా ఉండబోతోంది? ఒక నమ్మకంతో అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. దాన్ని పూర్తిగా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదనే భావన ప్రజల్లో ఉంది. మేమెట్టా చేయలేదనే చెప్తాం, మేము డిక్లేర్ చేస్తాము వాళ్ళు బాగా చేయలేదు అని. కానీ ప్రజల్లో కానీ ఆ భావన వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టుకున్న నమ్మకానికి ఆయన న్యాయం చేయలేకపోయారు అనేది ఒక నిర్ధారణకు వచ్చారు ప్రజలు. ఆయనతో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు కానీ ప్రజలకి ఇచ్చిన ప్రామిసెస్, ఓకే బటన్ ఒత్తితే పెన్షన్ను, బటన్ ఒత్తితే అది వచ్చేది, అది ఎవరు కానీ సంక్షేమం చేసేదే. అభివృద్ధిలో సున్నా అయిపోయారు. కాబట్టి ప్రజలకి రెండు కావాలి. అందరికీ మనం పెన్షన్లు ఇవ్వలేము కదా, అందరు తీసుకోరు కదా. మిగతా వాళ్ళందరికీ ఏం కావాలి? అభివృద్ధి కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ ప్రభుత్వం కంప్లీట్గా అభివృద్ధిలో ఫెయిల్ అయింది. కాబట్టి ఆల్మోస్ట్ 75% ఆఫ్ ది పీపుల్ ఆర్ అన్హ్యాపీ. కాబట్టి వాళ్ళ ఆలోచన మారద్ది, ప్రజల ఆలోచన సాలిడ్ కాదు. ఈసారి కంప్లీట్గా మారుతుందని మా అభిప్రాయం. సార్ వాళ్ళు వైనాట్ 175 అంటున్నారు. అంటే వాళ్ళ ధీమా ఖచ్చితంగా మేము సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము, అది కూడా జగన్మోహన్ రెడ్డి పలు చోట్ల ఏమంటున్నాడు, మీరు నా ద్వారా ఏదైనా లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి అన్నట్టు చాలా ధైర్యంగా ఉన్నాడు. ఒకటండి, ఈ లబ్ధి ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ నుంచి ఇచ్చిన లబ్ధి ఉంటే ఎస్ వేయాలి, లేదా సాక్షి పేపర్ నుంచి డబ్బులు సంపాదించి డబ్బులు ప్రజలకి ఇచ్చుంటే ఎస్ వేయాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెన్షన్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా పెంచారు. దాని తర్వాత 75 రూపాయల నుంచి రాజశేఖర రెడ్డి గారు 200 చేశారు. 200 నుంచి 2000 మళ్ళా చంద్రబాబు చేశారు. ఒకసారి ఆలోచించుకుంటే రేపు మళ్ళా కొత్త ముఖ్యమంత్రి వచ్చిన వీళ్ళందరికీ ఇస్తూ ఒక 10% మందికి ఇస్తారు. సో ఆ 10% మందే జగన్ ఇచ్చినట్టు లెక్క. ఆ 10% మందితో గెలిచిపోతాడా? ఈ లబ్ధి ఏ ప్రభుత్వం ఉన్నా పెన్షన్స్ ఇస్తూ వచ్చారు, ఏ ప్రభుత్వం ఉన్నా రేషన్ కార్డు నుంచి వచ్చే ఆ బియ్యాలు, ఆ పప్పులు ఇస్తూ వచ్చారు. అవన్నీ నా సొంతంగా ఇచ్చాను అట్ట. ఒక బ్రిడ్జ్ కట్టావా, ఒక ఇండస్ట్రీని తెచ్చావా, ఒక రైల్వే కారిడార్ని తెప్పించావా, ఏం చేసావని నువ్వు చెప్పుకోవడానికి ఇవన్నీ రన్నింగ్. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు రేపు వచ్చి 5 లక్షలు 50 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాము అని మేము చెప్పలేము. ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తున్నాయి, కొత్తగా మేము ఇచ్చేవి కాదు అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేమిచ్చే పెన్షన్స్ మీద కొత్త పెన్షనర్స్ వచ్చారు కాబట్టి ఒక 5% 10% పెంచుంటారు.
మొత్తం ఆయన ఇచ్చింది ఎందుకు అవుద్ది? ఈ లబ్ధి ప్రభుత్వం లబ్ధి వాళ్ళ హక్కు అది. కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాము అని కరెక్ట్ కాదు. దాన్ని ఎవరు కానీ యాక్సెప్ట్ చేయరు, అది లబ్ధిగా. మామూలుగా మీరు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఒకసారి పోటీ చేశారు. అదేవిధంగా మళ్ళీ సుమారు ఒక 3 సంవత్సరాల వరకు 4.5 సంవత్సరం చేశారు. సడన్గా అంటే వైఎస్ఆర్సీపీ నుంచి శ్రీధర్ రెడ్డి రావడము, టికెట్ అతను చేయడము, అంటే ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలాంటి హామీ ఇచ్చాడు? ఒకటి, నేను జిల్లా అధ్యక్షుడిని ప్లస్ ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్. అంటే మనం ఎంతసేపటికి ఒక భాగమే మాట్లాడుతున్నాం. జిల్లా అధ్యక్షుడు అనేది మర్చిపోయి ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అని మాట్లాడుతున్నాం. నేను అక్కడ కంటెస్ట్ కానీ చేశాను. గుడ్. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు మీరు ఇందాక చెప్పినట్టు 10కి 10 ఓడిపోయి ఉన్నాం. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ ఓడిపోయాం. దీంట్లో ఎన్నో అరాచకాలు, ఎన్నో దుర్మార్గాలు జరుగున్నాయి. అయినా అవన్నీ కౌంట్కి రావు. ఈరోజు నెల్లూరుని ఒక డీప్ రిపేర్ చేయకపోతే దీన్ని నెల్లూరు జిల్లా స్లైడ్ అయిపోద్ది, ఓడిపోయేలాగా కొండపై నుంచి జారిపోద్ది. దీన్ని ఒక బ్రేక్ వేయాలనేది చంద్రబాబు గారు ఆలోచన. అందులో భాగంగానే శ్రీధర్ రెడ్డిని తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే ఈ నిర్ణయము రాష్ట్రం మొత్తం పైన ప్రభావితం చేస్తుంది అనే ఒక ఆలోచనతో మాట్లాడి అందరం ఒక అవగాహనకు వచ్చి ఆ నిర్ణయం తీసుకున్నాం. కొద్దిగా కఠినమైన నిర్ణయమే అయినా కొన్నిసార్లు రాష్ట్రానికి మేలు జరగాల్సినప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు. అయితే నా గౌరవం, నా మర్యాద, నా ప్రాముఖ్యత ఇంకా పెంచారు తప్ప చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ రాబోయే రోజుల్లో ఒక మైనార్టీగా ఆయన ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆయన నిర్ణయం తీసుకుంటారు. వారు నాకు అనేక హామీలు ఇచ్చారు. అవన్నీ 1 to 1 చెప్పుకుని అవన్నీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మామూలుగా ఏంటంటే మీకు ఎంపీ స్థానం కల్పిస్తున్నారని ఈ మధ్యన బాగా ప్రచారం అయితే జరుగుతుంది. అది మీకు నెల్లూరు ఎంపీ టికెట్ ఇస్తారని బాగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇవన్నీ స్పెక్యులేషన్స్ అండి, స్పెక్యులేషన్స్. నెల్లూరు కోసం కానీ మంచి క్యాండిడేట్ని చూస్తున్నాము. చంద్రబాబు గారు ఇవన్నీ డైనమిక్ డెసిషన్స్. యుద్ధంలో అవతల వ్యక్తి వేసే అడుగుల్ని బట్టి మనం రియాక్ట్ అవుతూ ఉంటాము. కొన్ని నిర్ణయాలు మారుతుంటాయి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తాయి. స్టాటిక్ కాదు రాజకీయాలు. సో ఆ టైంలో, ఆ సమయంలో ఆ సందర్భానికి ఏది కరెక్టో అది తీసుకుంటాము. అయితే తొందరలో అది కానీ చంద్రబాబు గారు ఈ 14th లోపల నిర్ణయం తీసుకుంటారు. దాన్ని కానీ మంచి వ్యక్తిని చూస్తూ ఉన్నారు. అంటే 10 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అంటే ఇప్పటికే సూలూరుపేట, ఆత్మకూరు, అదేవిధంగా ఉదయగిరి ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటిస్తారా? అదేవిధంగా మీరు 2024 మొత్తం మళ్ళీ ఎలా ఉండబోతుంది అసలు ఎలక్షన్? ఒకటి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ఈరోజు తినడాని కోసం మాత్రమే ఆలోచించట్లేదు. భారతదేశమే టాప్ 3 ఎకానమీస్లో ఒకటి అవుతుంది ఇది ప్రపంచంలో. అటువంటి సమయంలో మనం రోజు 2 రూపాయలు బియ్యం ఇస్తాం తినండి, మేము పప్పు ఇస్తాం తినండి, మేము పెన్షన్ ఇస్తాం తీసుకోండి, ఇంట్లో కూర్చోండి, దీనితో పాటు
మా బిడ్డల భవిష్యత్తు ఏంటి, మా బిడ్డలు చదువుకున్నారు, ఉద్యోగం ఎవరిస్తారు, ఇండస్ట్రీస్ ఎప్పుడు వస్తాయి, ఇండస్ట్రీస్ ఎవరు తెస్తారు, ఇవన్నిటికీ జవాబులు ఉన్నాయి. ఇవ్వాల్సింది ప్రభుత్వం. ఊరికని పప్పులు బెల్లం పెడితే అయిపోదు రాష్ట్రం. అందరూ తిని బ్రతకడానికే కాదు కదా, భవిష్యత్తు ఉంది కదా. ఇప్పుడు తిని ఇస్తే ఫ్రీగా తినేసి ఏముంది నీకెందుకు ఉద్యోగం, నువ్వెందుకు చదువు, మేము ఇస్తాము తినండి పండుకోండి అంటే కుదరదు. మన బిడ్డలకు అట్ట చేయగలుగుతామా? ఈరోజు చదివిస్తున్నాం, ఉన్నత చదువులు చదివిస్తున్నాం. చదివిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి, దానికి ఎవరు చేయాలి? గవర్నమెంట్ బాధ్యత కాదా? ఆ బాధ్యత లేనందువల్లే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుంది. ఇంకా మేము చేసిన మిరక్కల్స్ ఏం కాదు. మేము ఇప్పుడు ఏం చేసాము, ఈ 4.5 సంవత్సరం వాళ్ళు చేసే పాపాలపైన పోరాడాము తప్ప మేమేమీ మిరక్కల్స్ చేయలేదు. ప్రజలకి చంద్రబాబు గారి పైన ఉండే నమ్మకం, ఈయనైతే ఈ రాష్ట్రాన్ని బాగా చేస్తాడు. అక్కడ మీకు తెలుసు 33,000 ఎకరాలు అమరావతిలో కొనుక్కోలేదు రైతు దగ్గర. వాళ్ళు వచ్చి సొంత భూములు నమ్మకం పైన ఈయన అభివృద్ధి చేస్తాడు, మనకిచ్చే పోర్షన్ మీద ఉండే వాల్యూ కన్నా ఎక్కువ వెల్త్ క్రియేట్ చేస్తాడనే నమ్మకంతో ఇచ్చారు. రైతు సెంటు భూమి ఇవ్వడు, ప్రాణాలు ఇస్తాడు కానీ సెంటు భూమి ఎవడికి ఇవ్వడు. అటువంటిది 33,000 ఎకరాలు ఇచ్చారు. ఇవన్నీ ఊరికనే మనకు పవర్ ఉందని బుల్డోస్ చేసుకుంటా పోతున్నారు. ఇది ప్రజలందరూ నోరు ఇప్పలేక గమ్ముకున్నారు కానీ వాళ్ళ మనోవేదన ఉంది ఈ రాష్ట్రానికి ఇట్లా చేశారని చెప్పి. ఇటీవల కాలంలో అంటే మీ కొద్దిగా ఆరోగ్యం బాగలేక మీరు రెస్ట్లో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు మీకు ఆఫర్ పెట్టారు, అంటే ఎమ్మెల్సీ ఇస్తామని. ఈ మధ్యన మళ్ళీ అంటే నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడడానికి మీకు బాగా ప్రెజర్ చేశారు అనేది ఒక వినికిడి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది సహజమే అండి, ఎవరికి కానీ అడుగుతూ ఉంటారు. మేము కానీ చాలామందిని వాళ్ళని పిలుస్తూ ఉంటాం, వచ్చేయకూడదా, మా ప్రభుత్వం వస్తుంది, ఇంకేముంది వైసీపీ అయిపోయింది కదా అని మేము పిలుస్తుంటాం, వాళ్ళు పిలుస్తుంటారు. ఇవన్నీ పెద్ద కన్సిడరేషన్లో తీసుకోవాల్సిన అవసరంలా. ఏదేమున్నా తెలుగుదేశంని మేము ఇక్కడ మా సారథ్యంలో 10 నియోజకవర్గాలు ఇక్కడ పని వాళ్ళకి గెలిపించడంలో కానీ కొద్దిగో గొప్ప కష్టపడాల్సిన అవసరం ఉంది నేను. కాబట్టి నేను దీన్ని ఒక టార్గెట్గా తీసుకున్నా. ఈ నెల్లూరు జిల్లాని గతంలో కాకుండా మంచి రిజల్ట్స్ తీసుకురావాలి. నా సంతోషం మొత్తము దీన్ని గెలిపించడంలోనే ఉంటుంది. ఈసారి ప్రభుత్వం తెలుగుదేశంది తెచ్చుకోవడంలో నా విజయం. అజీజ్ భాయ్, అజీజ్ భాయ్ మామూలుగా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటూ వెళ్ళిపోయే అజీజ్ భాయ్ ఏదో ఒక కమ్యూనిటీకో లేకుంటే ఏదో అట్లా వచ్చి కమ్యూనిటీకే ఏదో ఇది చేయాలనే ఉద్దేశం వస్తే రాజకీయాల్లో బాగా అతనికి వ్యాపారాలే చిన్న భిన్నం చేసి ఇది చేశారంటారు. అది కరెక్టే అంటారా? కొంత భాగం కరెక్టు. ఏది కానీ మనకు డిసిప్లైన్గానే ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో వచ్చి పోగొట్టుకున్నారు అంటే అది కంప్లీట్గా నేను రాజకీయాల వల్లే అని చెప్పను. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు రాజకీయాల్లో, ఇతరులు జీవితాల్లో ఎంటర్ అవ్వాలి అనుకునేవాళ్ళు. అయితే రాజకీయాల్లో వచ్చిన దానివల్ల కొద్దిగా ఫోకస్. ఈ ప్రజా జీవితం ఏంటంటే ఉదయం లేచినప్పటి నుంచి మనుషులు రావడం, అది ఒక వాళ్ళకి సేవ చేయడం, అది ఒక అనుభూతి, అది ఒక వ్యసనంగా నాకు అడిగితే. సహాయం చేయడం కానీ వ్యసనం. దాన్ని కానీ పంక్చువల్గా చేసుకోవాలి, డిసిప్లైన్గా చేసుకోవాలి. చేసుకుంటే వ్యాపారాలు కానీ బాగా చేసుకోవచ్చు. ప్రజా జీవితంలో అయితే కష్టం. నిన్న గల్లా జయదేవ్ గారు లాస్ట్ స్పీచ్ చూశాను నేను. సో ఆయన ఎంత రిఫైన్డ్ బిజినెస్ మ్యాన్ అండ్ ఏ గుడ్ పాలిటీషియన్ ఆల్సో. తను చెప్తున్నాడు, నా ఫోకస్ మిస్ అయిపోతుంది, నేను ఇక్కడ చేసే సేవ
ఇక్కడ ఎక్కువ మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాను, ఇక్కడ ఎక్కువ దేశానికి సేవ చేయగలుగుతాను అనిపిస్తుందని చెప్పి నేను విరమించుకుంటున్నానని చెప్పారు. ఆల్మోస్ట్ నా ఆలోచనలు కానీ అటువంటివే. ఒక 2-3 వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం మేము. నా ఆలోచన ఇంకో 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఉండే వ్యక్తిని నేను. సో పాలిటిక్స్లో కానీ వచ్చాము, ఈ ఎపిసోడ్ని కంప్లీట్ చేయాలనేది ఒక కోరిక. గెలిపియాలి, మనం తెలుగుదేశం సిద్ధాంతాలకి ఇష్టపడాము. ఇప్పుడు ఈ సిద్ధాంతాల వల్ల రాష్ట్రం బాగుపడుతుందని నమ్ముతున్నాం. అండ్ చంద్రబాబు గారి పైన నమ్మకం ఉంది. ఈ రాష్ట్రం నిజంగా కానీ, రాజకీయాలు మాట్లాడట్లే నేను, నిజంగా కానీ ఇప్పుడు పోయే మార్గం, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగా నేను తప్పు చెప్పట్లేదు, వ్యక్తిగా చెప్పట్లే, అతని పాలసీస్, ఈ పాలసీ ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పుడు ఎదిగే పిల్లలకి, చిన్న పిల్లలు, దోగాడే పిల్లలకి ఇచ్చే భోజనం వేరు. ఇది దోగాడే పిల్లలకి ఇచ్చే భోజనం వేరు, ఎదిగే పిల్లలకి ఇచ్చే భోజనం వేరు. అలాగా మనం ఎదిగిన పిల్లలకు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఫారెక్స్, హార్లిక్స్లు ఇస్తూ ఉన్నారు. మనకు శక్తి సామర్థ్యాలు పెంచాలి, భవిష్యత్తుకి మనం గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక మార్గం చూపించాలి యువతకి, వ్యాపారస్తుల్ని తయారు చేయాలి. ఇవన్నీ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫెయిల్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. కొన్ని దగ్గరలో జగన్మోహన్ రెడ్డికి మంచి మార్కులు ఉండొచ్చు, కానీ ఓవరాల్ పైన హీజ్ ఎ ఫెయిల్యూర్. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, నేను ఈ తెలుగుదేశం సిద్ధాంతం నాకు నచ్చింది కాబట్టి నేను ఈ పక్క ఉన్నాను. దీన్ని గెలిపియాలి, ఈ ప్రభుత్వం తెచ్చుకునేదాకా నేను చేస్తాను. దాని తర్వాత చంద్రబాబు గారు ఏం చేయదలుచుకుంటున్నారు, నేనేం చేస్తాను అనేది ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు కేవలము జగన్మోహన్ రెడ్డి అంటే ఎస్సీసు, ఎస్టీసు, మైనార్టీసు, బీసీలకు ఒక ప్రత్యేక స్థానం ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అలా ఇవ్వడం లేదనేది కూడా విమర్శించారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా చూసుకుందాం, వాళ్ళు ఫస్ట్ బీసీ నెల్లూరు సిటీ ఇచ్చారు, అక్కడి నుంచి నర్సరావుపేట చేశారు, ఇప్పుడు మైనార్టీకి ఇచ్చారు. మీరు జిల్లాలో ఒక్క చోట కూడా ఎక్కడ బీసీలకు కానీ మైనార్టీలకు ఇచ్చిన సందర్భాలు లేవు. ఇక్కడ ఒకటి టార్గెట్ ఏంది, టార్గెట్ 5 కోట్ల మంది ప్రజల్ని కాపాడుకోవడం టార్గెట్. సో ఇక్కడ డైనమిక్గా, స్ట్రాటజికల్గా ఎక్కడ ఎవరినిస్తే మనము ఈ రాష్ట్రానికి మళ్ళా కొత్త ప్రభుత్వం తెచ్చి ఆ రాష్ట్ర ప్రజల సమస్యలను తీర్చగలుగుతాం అనేది అజెండా. సో దీంట్లో మైనార్టీలకి ఈము, ఎస్సీలకి ఈము, ఎస్టీలకి ఈము అనేది తప్పు మాట. అందరికి ఇస్తాం, ఎప్పటి నుంచో ఇస్తున్నాము, ఇప్పుడు కానీ ఇస్తాము. ఆ ఏరియాస్లో 175 కాన్స్టిట్యుయెన్సీస్లో ఎక్కడైతే అక్కడ వ్యక్తులు కానీ సామర్థ్యత ఉండాలి, అక్కడ స్ట్రాటజిక్గా చూసుకొని తప్పకుండా గతం కన్నా ఇప్పుడు కానీ 1-2 ఎక్కువ ఇస్తాం తప్ప గతం కన్నా తగ్గించేది ఎప్పుడు ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆలోచన ఉంది, తప్పకుండా అన్ని దగ్గరలా గతంలో ఎన్ని ఇచ్చామో దానికన్నా తగ్గించేదైతే ఉండదు. అవసరమైతే ఒకటి ఎక్కువే ఇస్తాం. ఒకటి అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అది పక్కన పెట్టండి. తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ముస్లింల పట్ల, మైనార్టీల పట్ల ఉక్కనే నటిస్తున్నారు ఒక డ్రామా. అంటే మీకు నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చేటప్పుడు చివరి క్షణంలో ఇచ్చారు, ఇప్పుడు కూడా అనిల్ కుమార్ని అక్కడ పంపించేసి చివరి క్షణంలో ఇచ్చారు. అంటే ఇది ఒక మైండ్ గేమ్, ఏదో ముస్లింలకు కన్నీళ్లు తుడిచినట్టే ఉందని భావించుకోవచ్చా? బేసిక్గా ఏంటంటే ముస్లిం సామాజిక వర్గం కానీ లీడర్షిప్ని పెంచాలి. అంటే లీడర్షిప్ క్రైసిస్ ఉంది. నాకు చాలామంది చెప్తే, సార్ ఈ రాష్ట్రంలో
మీరు తప్ప ఇంకోరు లేరని చాలామంది చెప్తుంటారు రాజకీయ నాయకులకి. నాకు అది సంతోషం వేయదు, చాలా దుఃఖం వేస్తుంది. ఏంది ఇట్ అయిపోతుంది ఈ సామాజిక వర్గం అని. నేను అందరికి చెప్తున్నా, మనము ఎవరైతే సస్టైన్డ్ పర్సన్ ఉన్నాడో ఈ రాజకీయాల్లో వచ్చినప్పుడు సాక్రిఫైజెస్ ఉంటాయి. ఆ సాక్రిఫైజెస్ తట్టుకొని తన కుటుంబం, తన సంస్థలు, వ్యాపారం తట్టుకునే వ్యక్తుల్ని ఈ సామాజిక వర్గము, ప్రజలు వాళ్ళను ప్రోత్సహించి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడుండే ఈ రాజకీయ వ్యవహార శైలి చూసి ఒక డీసెంట్ పర్సన్ దీంట్లో రావాలంటే ఇప్పుడుండే మనుషులను చూస్తే, ఇప్పుడుండే రౌడీలను చూస్తే అదిరిపోయి బెదిరిపోయి ఎవరు రారు. అందుకోసమే ఈ రాజకీయాలు కొద్దిగా రిఫైన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ముస్లిమ్స్లో కానీ ఈ లీడర్షిప్ క్రైసిస్ని ఏ పార్టీ మీకు ట్రైనింగ్ ఇచ్చి పెంచరు. వాళ్ళు ఈరోజు మేము ఉంటామా రేపు పోతామా అని ఏ పార్టీకి తెలియదు. ఈ ప్రజా పార్టీస్ అన్నీ దీనికి ఉండే షెల్ఫ్ లైఫ్ 5 సంవత్సరాలు. దాంట్లో 2 సంవత్సరాలు వాళ్ళు సర్దుకొని సరిపోతుంది, ఇంకో 2 సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి చేయడానికి సరిపోద్ది, ఇంకో సంవత్సరం మళ్ళీ ఎన్నికలు చూసుకోవడానికి సరిపోద్ది. నేనేం కోరుతున్నానంటే ముస్లిం సమాజం మొత్తానికి మంచి విత్తనాలు వేయాలి. మనం మంచి పంట రావాలంటే అక్కడ ఉన్నారు, ఎవరో ఉన్నాడు, వీడెవడో ఉన్నాడులే రాజకీయాలు అనుకునేది కాదు. మంచి వ్యక్తుల్ని, ఎవరైతే సెల్ఫ్ సస్టైన్డ్ ఉన్నాడో అంటే తను తింటూ తన కుటుంబాన్ని జాగ్రత్త చూసుకుంటూ ఇంకోరికి సహాయం చేయగలిగే వ్యక్తుల్ని తీసుకొని రావాలి. రాజకీయాలంటే సేవ అంటే సాక్రిఫైస్, కుర్బానీ, ఒక సాక్రిఫైస్ జరగాలి. ఆ సాక్రిఫైస్ జరిగినా తన కుటుంబం, తన వ్యాపారాలు సస్టైన్ అవ్వగలిగే వ్యక్తుల్ని మనం ప్రోత్సహించి రాజకీయాల్లో తెస్తే అన్ని పార్టీలు ఇస్తాయి. ఇక్కడ మనకేమైందంటే లీడర్షిప్ క్రైసిస్ ఉంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, ఒక ముస్లింగా సమాజానికి తెలియచేస్తున్నా. నేను లీడర్స్ రావాలి, మనలో వ్యాపారస్తులు రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి. అలాగ వచ్చినప్పుడు వీళ్ళకి మ్యాక్సిమం వీళ్ళకి చాయిస్ ఉంటుంది ఎన్నుకోవడానికి. ఇప్పుడు అలాగ లేకుండా పోయింది. నెల్లూరు మొత్తం అజీజ్ భాయ్, ఇంకో దగ్గర జలీల్ భాయ్, ఇంకో దగ్గర ఇంకో భాయ్. దట్స్ నాట్ ది వే. యూ షుడ్ హ్యావ్ మల్టిపుల్ పీపుల్. ఈరోజు చూడండి, వేరే సామాజిక వర్గాల్లో ఒక ఊరు పేరు ఎత్తితే ఒక 10 మంది 20 మంది దొరుకుతున్నారు. వాళ్ళు మాలో ఇంతే క్వాంటిటీ, ఇది మాలో కంపేర్ చేస్తే క్వాంటిటీ ఇంతే. ఏ సామాజిక వర్గం తీసుకున్నా అయితే ఆ ఎబిలిటీ ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి పార్టీస్కి ఈజీ అవుతుంది. మేము కానీ కొద్దిగా కరెక్షన్ చేసుకోవాల్సి ఉంది. మా కమ్యూనిటీ లీడర్స్ కానీ దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేనైతే ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఆర్థికంగా బాగున్నారో, ఎవరైతే మీ బిడ్డలు, మీ కుటుంబాన్ని మీరు స్టేబుల్ పెట్టుకున్న తర్వాత 10 మందికి సహాయం చేయగలిగిన శక్తి ఉండేవాళ్ళు రావాలి రాజకీయాల్లోకి, వచ్చి సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత తీసుకోవాలని కానీ తెలియజేస్తున్నాను. అంటే అదేవిధంగా ఇప్పుడు నెల్లూరు సిటీలో జనసేన, అంటే నెల్లూరు జిల్లా మొత్తం మీద చూసుకుంటే జనసేనకు ఎక్కడ విషయం కనపడడం లేదు. వాళ్ళు ఎక్కడ పెట్టినా తెలుగుదేశం వాళ్ళే ఇన్ఛార్జీలుగా వాళ్ళే ముందుండి చేస్తున్నారు. కొద్దిగా జనసేన శ్రేణుల్లో అసంతృప్తి ఉంది. అంటే వాళ్ళు దూరిపోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. అదేవిధంగా నెల్లూరు సిటీ చూసుకుంటే మైనార్టీలకు ఇచ్చారు. ఒక పక్క జానీ మాస్టర్ కూడా జనసేన నుంచి అడుగుతున్నారు. అలాంటప్పుడు మీరు కూడా ఏమైనా సపోర్ట్ చేస్తారా ఒక మైనార్టీ నాయకుడుగా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనార్టీలకి టికెట్ ఇస్తే ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. వాళ్ళు ఎందుకు ఇచ్చారు, 4 రోజుల ముందు ఇచ్చారా, తర్వాత ఇచ్చారా, అది ఆ పార్టీ జగన్ రెడ్డి వాళ్ళ పార్టీ స్ట్రాటజీ. అది దాన్ని మేము ఎలా కౌంటర్ చేసుకోవాలి చూసుకోవాలి అంతే తప్ప వాళ్ళు ఎందుకు ఇచ్చారు నేను చెప్పను. యాజ్ ఏ ముస్లిం ఐఎమ్ హ్యాపీ ఫర్ ది పర్సన్. ఎవరు ఇచ్చినా ఎవరికి ఇచ్చున్నా ఓకే. అయితే నేను ఇప్పుడు చెప్పేది జిల్లా మొత్తంలో జనసేనకి ఇస్తారా ఈరా, ఇక్కడ మాత్రమే ఇయలేదా, కొన్ని దగ్గరలో 2, 3, 4, 5 ఒక జిల్లాలో
నిన్న చూసాం, 4 చూసాం, 5 చూసాం, 6 చూసాం. సో అవన్నీ ఊరికనే ఏదో పంచుకునేవి కాదు. అది లాట్ ఆఫ్ అనాలిసిస్, లాట్ ఆఫ్ సర్వేస్. యూనో, అనుభవమైన వ్యక్తి చంద్రబాబు గారు. మంచి మంచి ఆలోచన, ఏదో సాధించాలనే తాపత్రయం ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. ఈ 2 కాంబినేషన్ బాగుంటుంది ప్రజలకి అనే ఒక ఆలోచన తప్ప, మేము లేకపోతే ఆయన లేరు, ఆయన లేకపోతే మేము లేవు అనేది కాదు. ఇది ఓన్లీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మేలు చేయలేకపోతుంది, కీడు జరుగుతూ ఉంది, దీన్ని అరెస్ట్ చేసేదెట్ట, ఈ కీడుని ఆపేదెట్ట, ప్రజలకి మళ్ళా మేలు చేసేది ఎలా, ఆ కాంబినేషన్లో కలిసాం తప్ప ఇదేదో ఇన్ని షేర్లు నీకు, ఇన్ని షేర్లు నాకు అనేది కాదు ఇది. సో ఆ గోల్ని అచీవ్ అవ్వడానికి కొన్ని దగ్గరలో ఎక్కువ మందిని ఇచ్చుంటారు, కొన్ని దగ్గరలో తక్కువ మందిని ఇచ్చుంటారు, అంతే తప్ప దీన్ని ఏదో పంచుకునేది కాదు. ఇది ప్రతి దాంట్లో పంచుకోవడం కాదు, ఎంచుకొని మంచి వ్యక్తుల్ని, టార్గెట్ని రీచ్ అవ్వడమే ఈ యొక్క అలయన్స్ యొక్క మెయిన్ గోల్. ఇది అలాగే ఇప్పుడు మీరు కూడా కొద్ది రోజులు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ ఫాదరు రాజశేఖర్ రెడ్డి మంచి పనులు చేశాడు, ఇది వాళ్ళ కొడుకు కూడా చేస్తాడని అంటే ఓట్లు కూడా అట్నే వేశారు జనాలు, ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని. మీరు కూడా కొంతకాలం ఇది చేశాడు, మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి రాకముందే మీరు వెనక్కి వచ్చారు. అంటే ఆ పార్టీ విధానాలు, టీడీపీ విధానాలు బట్టి మీకు ఎలా అనిపిస్తావు? రెండిట్లో తేడా ఒకటే అండి. రాజశేఖర్ రెడ్డిని మేము రాజకీయాలుగా చూడలేదు ఎప్పుడు. అంటే మేము చిన్నపిల్లలం. అయితే మా సామాజిక వర్గంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ అనేవాళ్ళు ఎక్కువ మంది. రాజశేఖర్ రెడ్డి బాగా చేశారు అని పిల్లలకి 4% ఇచ్చారు, ఇవన్నీ ఉన్నాయి. ఆయన సడన్ డెత్, ఇట్ వాస్ ఎ బిగ్ షాక్ టు ది ఆంధ్రప్రదేశ్, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఆయన ఎపిసోడ్ అక్కడికి అయిపోయింది. అది కాంగ్రెస్ ఎపిసోడ్. అది వైఎస్ఆర్సీపీ కాదు, అది కాంగ్రెస్. అది కాంగ్రెస్కి ఒక పాలసీ, దేశం మొత్తం ఒక పాలసీ ఉంటుంది. కాంగ్రెస్ అయితే ఆయన వాళ్ళు ఇష్టంగా ఏమంటే అవి చేయలేరు. ఏ స్టేట్కి ఆ స్టేట్ కొత్త స్కీమ్స్ అటు తేలేరు. దేశం మొత్తంగా ఒక యూనిట్గా చూస్తారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పెట్టుకున్న, అంటే ప్రజలు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారేమో ఆయన పైన. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులు, ఈయన ఇచ్చిన అంటే ప్రజలకి చాలా దగ్గర పోవడం, వాళ్ళతో మమేకం అవడం, వాళ్ళకి ముద్దులు పెట్టడం, సో అంత క్లోజ్నెస్లో ప్రజలు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. చాలాసార్లు సినిమాకి ఓవర్ అడ్వర్టైజ్మెంట్ అయిపోయినా ఆ సినిమా కొద్దిగా వర్త్ ఉన్నా అసలు దేనికి పనికి రాదురా ఇంత హైప్ ఇచ్చారన్నట్టుగా ఈయన పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయాయి. కాబట్టి 151 మందిని గెలిపించారు. సో దానిపైన ఆయన ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఆయన దాన్ని సాటిస్ఫై చేయలేకపోయాడు ప్రజలకి. అది ఒక పెద్ద ఆయనకి డ్రాబ్యాక్ అయిపోయింది. అభివృద్ధిలో కంప్లీట్ జీరో అయిపోయాడు. కాబట్టి మేము కానీ ఏంటంటే చదువుకున్న వ్యక్తులమి, వ్యాపారస్తులమి, కనీసం బేసిక్ ఎథిక్స్ లేనటువంటి వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొని వచ్చేసాడు ఆయన. ఆయన పక్కన చుట్టుపక్కల ఉండే గ్యాంగ్ని మొత్తం ఎమ్మెల్యేలు చేపించేశాడు. వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ ఇది లేదు, ప్రజలు మంచి చెడ్డ లేదు, వాళ్ళతో మేము కలవలేకపోయాం, అంతే, వేరేదేం లేదు. రెండోది, చంద్రబాబు గారి పాలనలో అభివృద్ధి చేయగలిగాము. ఒకవేళ మేము అట్నుంచి ఇటు రాకపోయి ఉంటే 5,000 కోట్ల అభివృద్ధి చేయలేము. ఇక్కడ కేంద్ర మున్సిపల్ శాఖ మంత్రి అంటే అర్బన్ మినిస్టర్ వెంకయ్య నాయుడు గారు, రాష్ట్ర అర్బన్ మినిస్టర్ నారాయణ గారు, అప్పుడు తెలుగుదేశం బీజేపీ ఒక అలయన్స్ ఉందండి. నేను మాత్రమే వీళ్ళకి వ్యతిరేకం ఉంటే ఒక్క ₹1 పని నెల్లూరులో చేయలేము. ఎందుకంటే ఐఆమ్ ది డెసిషన్ మేకర్.
ప్రెసిడెంట్ వచ్చి నెల్లూరుకి 1000 కోట్లు ఇస్తానన్నా నాకు వద్దు అంటే వద్దు, నా ప్రజలకి ఇది అరగదు అంటే అరగదు, నా ప్రజలకి ఇది మంచిది అంటే మంచిది. ఆ డెసిషన్ నేను తీసుకోవాలి యాజ్ ఎ మేయర్. సో ఈరోజు 5,500 కోట్లు చేయగలిగామంటే ఆ వర్టికల్ కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, నేను ఒక ఊరు వాళ్ళమి, ఒక దగ్గర వాళ్ళమి ఉన్నాం కాబట్టి చేయగలిగాం. టైం కూడా కలిసి వచ్చింది అంతే తప్ప ఈ రాజకీయాల్లో మీ అందరికీ నేను మళ్ళా చెప్తున్నా, నేను 1000 కోట్ల వ్యాపారం చేస్తునేవాడిని, నేను నష్టపోయాను తప్ప నేను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మారి ఆర్థిక అభివృద్ధి చెందాలను, రాజకీయంలో ఎక్కడో వెళ్ళాలని కాదు. నేను నా ఊరికి వచ్చిన దానికి 75 సంవత్సరాల తర్వాత ఒక ముస్లింగా మేయర్ అయిన దానికి నేనేం చేయకుండా అయిపోతే సమయం ఉంది కదా, నాకు కానీ ఎక్స్పైరీ 5 సంవత్సరాలు ఏం చేయలేదనుకోండి, నేను ఫలానా వ్యక్తికి విధేయుడికి కాదు నేను వచ్చింది రాజకీయాలకి, ఫలానా వ్యక్తి ఇంట్లో పనిచేయడానికి కాదు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేయడానికి రాలేదు, చంద్రబాబు గారి ఇంట్లో పనిచేయడానికి రాలేదు. నేను రాజకీయంలో నేను ఒక గోల్తో వచ్చా, నేను సమాజంలో మార్పు తేవాలనుకున్నా, నేను చేయగలిగినంత చేయాలని వచ్చాను కాబట్టి ఇక్కడ అచీవ్ చేశాను. ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇట్. అలాగే ఇప్పుడు నెల్లూరు టికెట్ మైనార్టీస్కి ఇచ్చారు అంటే మైనార్టీస్ మొత్తం ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకు వచ్చి అబ్దుల్ అజీజ్ని రేపు పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఎమ్మెల్సీగా చేసి మంత్రి చేస్తామని హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే లేకుంటే ముస్లిమ్స్ సామాజిక వర్గం నమ్మదని భావంతో. ఒకటి, అసలు అబ్దుల్ అజీజ్ అనే పేరుని పక్కన పెట్టాలి. ఇప్పుడు సామాజిక వర్గం మాట్లాడినప్పుడు సామాజిక వర్గం మాట్లాడాలి. అజీజ్కి ఏం చేస్తాడు ఏం చేయడు అనేది వ్యక్తిగతం అయిపోయింది. సామాజిక వర్గానికి ఏం చేయాలి అనేది, ఏం చేపియాలి సామాజిక వర్గం నుంచి ప్రజెంట్ మీరే కనిపిస్తున్నారు కాబట్టి అగ్రీ. ఒకటి, డైనమిక్ డెసిషన్స్ ఆ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆ టైంలో తప్పకుండా తీసుకుంటారు. అది ఫైనల్గా ఈ మొత్తం రాజకీయాలు, కులాలు, మతాలు ఈ అన్నిటినీ బ్యాలెన్స్ చేసే ఒక ప్రక్రియ కానీ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. గెలుపులు ఓడిపోవడంతో పాటు అందరినీ సమన్వయం చేసుకెళ్లే బాధ్యత కానీ పార్టీ పైన ఉంది. అంటే నెల్లూరు నగరంలో చంద్రబాబు నాయుడు వచ్చి ఆ హామీ ఇవ్వకుంటే మైనార్టీ ఓట్స్ పోతాయనేది మీ పార్టీ శ్రేణులే చెప్తారు. అలాగా ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే ఇది లాస్ట్ మినిట్ సెలక్షన్, ఇది లాస్ట్ మినిట్ సెలక్షన్ కాబట్టి ఏదైతే పోరాటం జరుగుతుందో ఇది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మధ్యలో జరుగుతుండే పోరాటం. అది అంటే వ్యక్తిగా కాదు, జగన్మోహన్ రెడ్డి పాలసీసు, చంద్రబాబు నాయుడు గారు పాలసీస్, ఏ పాలసీ ఈ రాష్ట్ర ప్రజలకు బాగుందో, ఎవరు ఉంటే బాగుంటుందో దానిపైన జరుగుతుండే యుద్ధం ఇది. ఏ వీధిలో ఎవరు ఉండాలి, ఏ నియోజకవర్గంలో ఎవరు ఉండాలనేది కాదు ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఈ రాష్ట్రము ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అయిపోయింది. అంత ఈజీ కాదు రిపేర్ చేయడం. చంద్రబాబు గారికి కానీ ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, కేక్ వాక్ కాదు. ఈ వయసులో కానీ ఆయన ఇప్పుడే 18 గంటలు చేస్తున్నాడు, రేపు ఎన్ని గంటలు పని చేయాలో ఈ రాష్ట్రాన్ని బాగా చేయాలంటే. కాబట్టి తప్పకుండా ముస్లిం సామాజిక వర్గానికి గతంలో కానీ బెటర్గా న్యాయం చేసింది తెలుగుదేశమే. మీకు తెలుసు, మౌలానాలకి అందరికీ ఇమాం మౌలానాస్కి జీతాలు ఇచ్చింది. కానీ ఆ టైంలో మేము బీజేపీతో కానీ అలయన్స్లో ఉన్నాం. అయినా మా పాలసీకి బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. మా స్టేట్ పాలసీస్కి బీజేపీ మా పాలసీలో ఇంటర్వ్యూన్ కాదు. కానీ మా పాలసీస్ మాయే. అప్పుడే మైనార్టీస్కి, ఇమామ్స్కి, మౌజన్స్కి ఎక్కడ లేనటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరిగింది, అంటే గౌరవ వేతనాలు ఇవ్వడం జరిగింది.
ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. మస్జిద్స్కి దానికి అన్ని రిపేర్స్కి, అంటే సంవత్సరానికి ఒకసారి రంజాన్ పండగకి ప్రతి సంవత్సరానికి రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్కి డబ్బులు ఇచ్చేవాళ్ళమే. వాళ్ళ బిజినెస్ కోసం లోన్స్ ఇచ్చేవాళ్ళమే చిరు వ్యాపారస్తులకి. ఎందుకంటే మైనార్టీ కమ్యూనిటీ మొత్తము చేతి వృత్తులు పనిచేసేవాళ్ళు, వాళ్ళకి లోన్స్ ఇచ్చేవాళ్ళమే. షాదీ మంజిల్ కట్టించాం. మాకు ముస్లిమ్స్కి మీకు ఎక్కడ పోయినా రాజకీయ నాయకులు అడిగేది శ్మశానం ఏంటి అని. మేము ఆ శ్మశానాన్ని ఎంతో పుణ్యస్థలం లాగా చూస్తాం. ఎందుకంటే మా ఆత్మీయులు, తండ్రులు, తల్లి, మన బిడ్డలు, ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు, మనము లాస్ట్కి పోవాల్సింది అక్కడ. కుక్కలు పందిళ్ళు తిరిగే స్థలం కాకూడదు అది. దాన్ని బాగా చేసాం. ఇది వీ హ్యావ్ డన్ బ్యూటిఫుల్ థింగ్స్. షాదీ మంజిళ్ళు కట్టించాం, మైనార్టీ గురుకుల పాఠశాలలు కట్టించాం. ఇవి ఏవి వీళ్ళు చేయలేకపోయారు. అది ప్రేమ మనస్సులో నుంచి రావాలి, ఊరికనే అవసరానికి చేసేది కాదు. ఒకటి తప్పకుండా ముస్లిమ్స్లో కానీ, ముస్లిమ్స్ అనేది ఒక సపరేట్ కాదండి. మనం కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు, మా బిడ్డలు ఇంజనీర్లు చదువుతున్నారు, మా బిడ్డలకు ఉద్యోగం లేదు, మా బిడ్డలకి వ్యాపారాలు లేకుండా పోతున్నాయి. ఇవన్నీ అందరిలాగే మాకు కానీ. కాబట్టి అందరూ కోరుకునేది మేము కానీ కోరుకుంటున్నాం, ఒక మంచి ప్రభుత్వం కావాలి అని. దానికి చంద్రబాబు లాంటి అనుభవమైన వ్యక్తి ఈసారికి మాకు తప్పనిసరిగా కావాలి అనేది ముస్లిం సమాజం యొక్క ఆలోచన. కానీ మేము ఎవరికో ఒత్తాసు పలకాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా రేపు తెలుగుదేశం పని బాగా చేయకపోతే ఇంకోరికి వేసుకుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాగా చేయలేదు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఓటేసి రాష్ట్రాన్ని కాపాడుకునే దాంట్లో ముస్లిం సామాజిక వర్గం కానీ ప్రధాన పాత్ర తీసుకుంటుంది అనేది నా ఆలోచన. సార్, చివరిగా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల ఇటు వైఎస్ఆర్సీపీకి నష్టమంటారా, టీడీపీకి నష్టమంటారా? చాలామంది నేను చూస్తూ ఉన్నాను. ఈవెన్ విజయసాయిరెడ్డి గారు పార్లమెంట్లో షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారు. మేము వాళ్ళ ఇంట్లో చీలికలు తెచ్చామంటారు. ప్రతి ఇంట్లో ఆస్తి గొడవలు ఉండేదే. ఇది ఆస్తి ఉంటే ఆ గొడవలు, ఆస్తి లేకపోతే నాకు గౌరవించలేదనే గొడవ. ఈ వీళ్ళకి ఆస్తి గొడవలు ఉన్నాయి. అది దాన్ని 4 గోడల మధ్యలో తేల్చుకోవాల్సిన విషయాన్ని బజార్లో పెట్టుకున్నారు. దీన్ని తీసుకువచ్చి ఎవరినో ఒకరిని పూసేయడం. మీరు ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు చిన్నాన్న చనిపోయినప్పుడు కానీ ఎవరిని పూసేశారండి? తీసుకొచ్చి చంద్రబాబు గారిని పూసేశారు. కోడి కత్తికి ఎవరు పూసేశారండి? చంద్రబాబుకు పూసేశారు. ఇది ఒక స్టాండర్డ్ ఫార్మెట్. ఇది వాళ్ళ ఇంట్లో రేపు భార్య అన్నం బాగా వండకుండా అట్లకాడుతో కొడితే చంద్రబాబు పైన చెప్తారు. ఇది ఒక స్టాండర్డ్ అయిపోయింది. అయితే దీర్ఘంగా ఆలోచించి చూస్తే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, జగన్కి ఓటు వేయకూడదు అనుకున్న వాళ్ళకి ఎవరండి ప్రత్యామ్నాయం? తెలుగుదేశం పార్టీయే కదా. ఇప్పుడు జగన్కి ఓటు వేయకూడదు అనుకున్న వాళ్ళకి ఇంకో ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఎవరికి నష్టం? షర్మిల వల్ల మాకు లాభమా నష్టమా? ఆ ఓటు 100% మాకే. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలంటే, జగన్ పాలన పైన విసిగిపోయిన వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ని ఆప్షన్గా క్రియేట్ అయ్యారు. కాబట్టి మాకు వచ్చే ఓటు 1, 2, 3% పోవాల్సిందే. కానీ షర్మిలాని తీసుకొని వచ్చిన దానివల్ల మాకు లాభం ఏంది? ఇంకా చెప్పాలంటే జగనే ఇంత చేశారేమో, అది కానీ మాకు తెలియదు. సో మేమెందుకు వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టి ఆమె తెచ్చేది కాదు. నిజంగా షర్మిల గారు చెప్పేది నిజాలు అవ్వచ్చు, అది ఇంకా వాళ్ళే తెలవాలి, మాకు తెలియదు. ఏదేమున్నా షర్మిల గారు కాంగ్రెస్ రివైవ్ అవ్వడం ఇట్స్ ఎ హెల్తీ కాంపిటీషన్, నో డౌట్. కాంగ్రెస్కి మేము ఇప్పుడు పుట్టించిన వాళ్ళం కాదు. కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉంది, ఉంటుంది. ఇట్స్ అన్ హెల్తీ కాంపిటీషన్.
మామూలుగా ఏంటంటే యాంటీ గవర్నమెంట్ ఓట్స్ మొత్తము టీడీపీకి పడాలి. అలాంటిది షర్మిల వచ్చింది కాబట్టి ఈ ఓట్లు రాజశేఖర రెడ్డిని చూసో లేదంటే కాంగ్రెస్ మీద అభిమానంతో అట్లా పోయే అవకాశాలు ఉండే, దాంతో ఓటు శాతం తగ్గుద్ది టీడీపీ కంటే. కోర్స్ నేను అదే చెప్తుండేది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే షర్మిల అని ఏదో మేము వ్యూహం చేసి వాళ్ళ ఇంట్లో తగులు పెట్టి షర్మిల అని తెచ్చుకొని మా వచ్చే ఓటు శాతాన్ని 1% 2% తగ్గించుకుంటామా? ఏమైనా ఉంటే ఆ డ్రామా అట్నుంచే జరిగి ఉండాలి, కానీ అది కానీ మా నెత్తినే వేస్తున్నారు. సో మాకు వచ్చిన దానివల్ల రాకపోయిన దానివల్ల మాకేం తేడా ఉండదు అంటే ఉండొచ్చు, అది మా దేనిపైన ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత ఉండదు. ప్రజలు ఒక ఆలోచనకు వచ్చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.